నంద్యాలలో శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త మండలి చైర్మన్ చీకటి వెంకట చలంబాబు సంచలన ఆరోపణలు చేశారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ సంబంధిత వ్యక్తిపై నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను దేవస్థానం అభివృద్ధి కోసం అన్నదాన సత్రం ఆవరణలో 5 గదుల నిర్మాణానికి 4.20 లక్షల రూపాయలు స్వంతంగా ఖర్చు చేశానని, ఆ పనులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అందరికీ కనిపిస్తున్నాయని చెప్పారు. అలాగే తనపై కోట్ల రూపాయలు స్వాహా చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా సంబంధిత వ్యక్తిపై గతంలో కూడా పలువురు వ్యాపారులు, అధికారులు ఇతరుల నుంచి బ్లాక్మెయిల్, అక్రమ వసూళ్లు తదితర ఆరోపణలు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చలంబాబు సవాల్ విసిరారు. ప్లేస్ మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి. నా హయాంలో జరిగిన ఖర్చులు నేను చెబుతాను, మీ హయాంలో జరిగిన ఖర్చులు మీరు చెప్పండి. ప్రజల ముందే నిజాలు తేల్చుకుందామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నంద్యాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే చలంబాబు చేసిన ఆరోపణలపై సంబంధిత వ్యక్తి స్పందన రావాల్సి ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయ జిల్లా ఎస్పీ గారిని మేము కలవడం జరిగింది. 9వ తేదీన రాజ్ టీవీ పాత్రికేయుడు విజయ్, శిల్పా కేబుల్ టీవీ మధు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధిలో జరుగుతున్న అక్రమాలపై ప్రసారాలు చేసినటువంటి, పోస్టింగ్లు పెట్టినటువంటి వాటిపై జిల్లా ఎస్పీ గారికి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. తర్వాత గతంలో ఆ సోషల్ మీడియా వేదికగా చేసుకునేటువంటి విజయ్ చేసినటువంటివి, అతనిపైన ఉన్నటువంటి పలు పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి కేసు వివరాలు, కేసు నెంబర్లు అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా అన్ని విచారించి ఎంత వసూలైంది దానికి సంబంధించినటువంటి పేపర్ కూడా గౌరవనీయ ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేశారని అడగడం జరిగింది. 1 టౌన్లో కేసు ఫిర్యాదు ఇచ్చామని చెప్పాము. సంబంధిత అధికారితో మాట్లాడతానని చెప్పారు ఆయన. నిన్న మీడియా మిత్రుల పోయి ఖర్చుల వివరాలు అడిగితే కేసు నమోదు చేయడం సహించము అని అన్నారు. ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మీడియా ప్రతినిధులే అనేది వాళ్ళ భావన నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీడియా ప్రతినిధులు అంటే ఆ దేవస్థానం అధికారులను కానీ, ఆ దేవస్థానం కమిటీలను కానీ వివరణ అడిగి ఎన్ని వయసులు అయినాయి, ఎంత అయింది, ఎంత అభివృద్ధి జరిగిందని చెప్పి విచారించి నువ్వు పత్రికలలో కానీ, నువ్వు పనిచేసే సంస్థలైనటువంటి శిల్పా కేబుల్ టీవీలో, రాజ్ టీవీలో ప్రచారం చేసుకో, తప్పు లేదు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎంత అడుగుతున్నారు కదా, అడిగితే సహించరేమో అని చెప్పి, సరే మీకే విజయ్ అండ్ మధు ఇద్దరికే మేము అవకాశం ఇస్తున్నా. మీరే టైము, డేటు అందరూ ఒకటే రోజు రండి. కలెక్టర్ గారినో లేదా నంద్యాల ఉండే పెద్ద మనుషులను, మేధావులను, రిటైర్డ్ అటువంటి ఉద్యోగులను అందరినీ పిలిపించండి. నా హయాంలో జరిగిన జమా ఖర్చులు, నేను చేసిన అభివృద్ధికి నన్ను నమ్మి ఆ పరమేశ్వరుని కోసం ఇచ్చినటువంటి జమా ఖర్చులు వివరాలు నేను చెప్తా. 2010 నుంచి 2025 వరకు, మొన్న కళ్యాణ మండపం ఓపెన్ యాక్షన్ వరకు జమా ఖర్చులు కూడా తేలాల. అన్నీ ఒకటే రోజు తేల్చేద్దాం, నాకేం అభ్యంతరం లేదు. దీనికి మీరు ఏ రోజు ఫిక్స్ చేస్తారో మీరే ఫిక్స్ చేయండి. ఎందుకంటే నా పైన వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే నాకు చూసుకోండి. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయొద్దు. అదేవిధంగా భవిష్యత్తులో ఇదే శిల్పా మధు అదే దేవస్థానానికి చైర్మన్ కావచ్చేమో. నేను కలగన్నానా చైర్మన్ అవుతానని? ఫరూక్ గారు, నిజంగా కూడా ఫరూక్ గారు పెద్దలు మీడియాలో పనిచేసేటువంటి నాకు కానీ, రామూర్తి గారు పెద్దలు సీనియర్ పాత్రికలు రామూర్తి, ఎన్టీవీలో ప్రసాద్ అని పనిచేస్తాడు, అతని మిస్సెస్, అతని సతీమణికి కాళికమ్మ దేవాలయంలో మెంబర్గా, వెనక ఉన్న ఉస్మాన్కు మైనార్టీ దాంట్లో ఒక మెంబర్గా, దివంగత బొల్లెద్దుల నరసింహులు అని పెద్ద ఆయనకు ఎప్పుడో 30 ఏళ్ళ కిందట ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చాడు. ఇట్లా ఆయన వీళ్ళు మీడియా వాళ్ళు వాళ్ళతో మనకు కానీ ప్రోత్సహించినాడు. మంచి వాళ్ళు అభివృద్ధి చేసేది చూసినాడు, వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పి గమనించి ఇచ్చినారు. నంద్యాలకు మదర్సా ఈద్గాకు ఎవరు ఇచ్చినారు? ఫరూక్ కుటుంబ సభ్యులే ఇచ్చినది. నిజంగా కూడా వాళ్ళ అన్నదమ్ములను, ఫరూక్ గారి కుటుంబ సభ్యులను, వాళ్ళ అన్నదమ్ములను మనం మెచ్చుకోవాలా, వాళ్ళని అభినందించాలా. ఎందుకంటే ఫరూక్ పెద్దల ఆస్తులు,
ఫరూక్ సార్ గారి సొంతమాస్తి కాదు, పెద్దల ఆస్తులను ప్రజల కోసము, ప్రజా అభ్యుదయం కోసము, సంఘం కోసము ఇస్తున్నావు. నీకు ఒక్కనికే ఏం హక్కు ఉంది, మాకు హక్కు ఉంది, మేము ఇవ్వమని చెప్పి వాళ్ళు అనలే. ఈయన ఇస్తానంటే సంతోషంగా వాళ్ళు అంగీకరించి ఇచ్చినారు, అభినందించాలా. రోడ్లకు ఇచ్చినది ఇంకా ప్రతిసారి రోడ్లకు ఫరూక్ ఇచ్చినది ఏమని చెప్పాల్సిన పనిలే. ఆయన కూడా ఎవరు కూడా ఏమి ఇబ్బంది పడలే. నిజంగా కూడా మన మీడియా మిత్రుల్లో కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియాలో అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి ఫరూక్ ఓడిపోవాలని చెప్పి పనిచేసినారు. గెలిచిన తర్వాత వాళ్ళు వచ్చినా కానీ ఆయన నువ్వు నా కోసం ఓడిపోని పనిచేసినావు, నువ్వు రావద్దని కానీ సార్ అతను నీ కోసం ఓడిపోదానికి పనిచేసినాడు రానియద్దని మేము చెప్పడం కానీ చేయలేదే. అది ఫరూక్ అంటే, ఫరూక్ కుటుంబ సభ్యులు అంటే అదే. ఇదే విజయ్ పాన్ పరాకు అమ్ముతున్నాడని పాన్ షాపు భాష దగ్గర ఒక కేసు ఇష్యూ జరిగింది. ఈరోజు అతన్ని వీళ్ళను కూర్చోబెట్టి రాజీ చేసి లోకాలతో కేసు పరిష్కరించినాడు. మరి అది మర్చిపోతే ఎట్లా? జరిగిందని మంచిని ఆహ్వానిద్దాం. మేము ఎప్పటికైనా చెప్తున్నాను, మళ్ళా మీరు ఒకటే చెప్తున్నా, డేటు మీరే ఫిక్స్ చేయండి. ఎవరిని పిలుస్తారో మీరే పిలిచండి పెద్ద మనుషులుగా. ప్రధాని దేవస్థానంలో కూర్చుందాం. నా దగ్గర ఉన్నటువంటి ఖర్చు జమలన్నీ ఇస్తాను. 2010 నుంచి 2025 వరకు ఉన్న జమా ఖర్చులు అన్నీ తేలిపోని నంద్యాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇది కోరుకునే వాళ్ళు ప్రజలు అది కూడా కోరుకుంటారు. నన్నేమి 2020 నుంచి నేను కార్తీక మాసంలో మా ఫ్రెండ్స్ మేము అంతా కలిసి ప్రజలకు సేవ చేసుకుంటా, దేవస్థానం సేవ చేసుకుంటా, భోజనాలు పెట్టుకుంటా ఉన్నాం. అసంఘ కార్యక్రమాలు చేస్తున్నామని సుధీర్ కుమార్ రెడ్డి ఎస్పీ గారు నన్ను అరెస్ట్ చేయలేదే, నన్ను జైలు పంపలేదే. నాకు సిగరెట్ తాగిలబట్టలేదు, మందు తాగిలబట్ట అంతకన్నా లేదు. సుధీర్ కుమార్ రెడ్డి ఎస్పీ గారు నన్నేం ఇది చేయలేదే. ఎవరి హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. దయచేసి వ్యక్తిగతంగా పోద్దండి. నాకు తెలియని కథలు ఏం కాదు, అన్నీ తెలుసు. దయచేసి మీరు ఇంతటితో దీనిని వదిలేస్తామంటే నాకు అభ్యంతరం లే. కేసు అయితే నమోదు సరే ఓ రోజు ఎక్కువ తక్కువ చేస్తారు, లేదు పెంచుకుంటామని నాకు అభ్యంతరం లే. దేనికైనా సిద్ధం. సంతోషం.